నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గాంధీ చౌక్ పెద్ద బజార్ మీదుగా ఓఆర్ఆర్ చౌరస్తా వరకు కొనసాగుతుంది. ఆంజనేయుడు, రాముడు, శివుడు, ఛత్రపతి శివాజీ, విష్ణుమూర్తుల భారీ విగ్రహాలను ఊరేగిస్తున్నారు. శోభాయాత్రలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు జీవన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎదురెదురయ్యారు. దీంతో హోరాహోరీగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అటువంటి రామరాజ్యాన్ని రూపకల్పన చేసిన సంస్థలకి, వ్యక్తులకి రానున్న కాలంలో కూడా మరింత బలం చేకూర్చి రామరాజ్య స్థాపనని ఇంకా బలంగా భారతదేశంలో స్థాపించి పూర్తి స్థాయిలో మనము హిందూ రాష్ట్రంగా అఖండ భారతాన్ని చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా నా హిందూ సోదర సోదరిమణిని కోరుతా ఉన్నాను. మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రాముల వారి ఆశీర్వాదంతో మొట్టమొదటిసారి పునఃప్రతిష్టాపన జరిగినాక జరుగుతున్న ఈ హనుమాన్ జయంతి వేడుకల్ని ప్రతి ఒక్కళ్ళు ఒక పండుగగా చేసుకొని ఇందూరు పట్టణంలో జరుగుతున్న ఈ యాత్రలో, శోభాయాత్రలో పాలు పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మాననీయ ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. జై శ్రీరామ్. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో హనుమాన్ జయంతి జరుపుకుంటున్నటువంటి ఇందూరు ప్రజలకి, జిల్లా ప్రజలకి మనస్ఫూర్తి అభినందనలు. హనుమంతుడు చిరంజీవుడు, మరణం లేని దేవుడు. ఈ దేవుడు మేము చిన్నప్పుడు 4th, 5th క్లాస్ ఉన్నప్పటి కూడా హనుమంతుడిని సందర్శించుకోవడం, హనుమంతుడి పూజలు చేయడం, ఇష్టాదేవుడిగా హనుమంతుడిని పోల్చుకోవడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేవుడు అందరి వాడు. శ్రీరామచంద్రుడు రాజ్య పాలన చేసినటువంటి మహారాజు. ఆ రాజుకి మహాభక్తుడు ఆంజనేయుడు. ఆంజనేయ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ జరుగుతున్న ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, గవర్నర్లు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మా సహచర ఎమ్మెల్యే మా మిత్రులు సూర్యనారాయణ గుప్తా గారు, కార్పొరేటర్లు, మిగతా మిత్రులందరూ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా అభినందన తెలియజేస్తూ వచ్చే రోజుల్లో శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం వల్ల, హనుమంతుని యొక్క బలం వల్ల నిజామాబాద్ పార్లమెంట్ వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా అన్నిట్లో కూడా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో హనుమంతుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ధన్యవాదాలండి. ఇప్పుడు మాననీయ ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి గారిని ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ జై శ్రీరామ్, శ్రీరామ భక్త హనుమాన్ కి, శ్రీరామ భక్త హనుమాన్ కి. ఈరోజు ఆ శ్రీరామ భక్తుని వీళ్ళు కేవలం నిజామాబాద్ పట్టణము, తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ ప్రపంచంలోకి వెళ్ళి ఇంత గొప్పగా శోభాయాత్ర నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ విశ్వ హిందూ పరిషతే గాని, హిందూ వాహిని గాని, బజరంగ్ దళే గాని, యావత్ హైందవ సమాజానికి ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నా. ఈరోజు యావత్ సమాజానికి శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ఆదర్శమూర్తి అని చెప్పంటున్నా. వాస్తవంగా తండ్రి మాట చెవదాటని పుత్రుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఏకపత్ని వ్రతుడు అంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పాలన చేసినటువంటి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా.
అటువంటి శ్రీరామచంద్ర ప్రభు మనకందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా ఇవాళ ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తులలో అగ్రగణ్యుడు ఎవరు అని చెప్పంటే ఆంజనేయ స్వామి అని చెప్పంటున్నా. ఆ ఆంజనేయ స్వామి అందరం కొలవడం అని చెప్పంటే మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడం అని చెప్పంటున్నాం. మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ఏదైతుందో జయప్రదంగా మరి నిర్వహింపబడాలని చెప్పంటే అందరము ఆంజనేయ స్వామిని కొలవడము సాధారణం చెప్పంటున్నా. ఇవాళ నిజామాబాద్ ఈ పట్టణమే గాని ప్రాంతమే గాని శాంతి సౌభాగ్యాలకు ప్రత్యేకంగా చెప్పంటున్నా. ఈ ప్రాంతం ఉన్న రైతాంగమే గాని యువమిత్రులే గాని మా తల్లులు ఆడబిడ్డలే గాని అందరు కూడా చెప్పంటలేను ఆ శ్రీరామచంద్ర ప్రభు భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి మనకు ఆదర్శంగా నిలబడే విధంగా వారు ఏదైతే మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం జయప్రదంగా నిర్వహింపబడే విధంగా మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటూ మరి ఇంత మంచి శోభాయాత్రలో పాల్గొనే అవకాశం నాకు ఈ రోజు ఇక్కడ హైందవ సమాజం హిందూ సోదరులు హిందూ బంధువులు నాకు కల్పించడం నిజంగా అదృష్టవంతుడిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హనుమాన్.